ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎంతకాలం ముందు నుంచి డయాబెటిస్ మన బాడీలో రావడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది సార్? 50 ఏళ్లలో ప్రీ డయాబెటీస్ గుర్తుపెడితే అది చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఆయన హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టుగానే, అట్లా కాకుండా చిన్న వయసులోనే ఒక 20స్లో లేట్ 20స్లోనే గుర్తించాం అనుకుందాం. డయాబెటీస్ వచ్చాక రివర్సల్ కన్నా మేబీ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అసలు డయాబెటీస్ రాకుండా ఉంటుందిగా. అసలు ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అనేటువంటిది. రోజు ఉప్పు లేని ఫుడ్ తినడం, రోజు ఇట్లా తినాలి అని అంటే కుదురుతుందా? ఇప్పుడు ఉప్పు వద్దు అన్నమాట నేను ఒప్పుకోను. ప్రధానంగా మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆహారం తీసుకునే విషయంలో. యాంటీ డయాబెటిక్ డైట్ సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు మురళీకృష్ణ గారు? అట్లా ఏమైనా ఉంటుందా అసలు? ఏవేవో చెప్తూ ఉంటారు. బెల్లం వల్ల దాంట్లో ఐరన్ వస్తుంది. బెల్లం కూడా పంచదార కంటే మెరుగైంది అయితే కాదు. పంచదార అవాయిడ్ చేయొచ్చు కానీ బెల్లం తినచ్చు. అది ఒక మిత్, అది అపోహ. అట్లా ఏం లేదు. ఏదైతే దాంట్లో సరిగ్గా పడుకోకపోతే ఎలా వివిధ రకాల జబ్బులు వస్తాయో బీపీ షుగర్ కూడా నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి నిద్ర అనేటువంటిది తిండి కంటే కూడా ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. స్టూడెంట్స్కి కాదు, అడల్ట్స్కి కాదు, బేబీస్కి, ఇన్ఫెంట్స్కి కాదు, ఎంత స్లీప్ అవసరం సార్ బాడీకి. ఏదో పీడకలతోటో పిచ్చి పిచ్చి కలలతోటో లేకపోతే ఊరికినే కదులుతూనో లేకపోతే యూరినల్స్కి ఒకసారి లేచి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి డాక్టర్స్ అడ్వర్టైజ్ చేయడానికో లేకపోతే దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేయడానికో ఇన్ని వ్యాక్సిన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఒక 15,000 రూపాయల వ్యాక్సిన్ డోసు చెప్తూ ఉంటారు. నిజానికి అంత అది కాస్ట్ ఎఫెక్టివ్ అనేటువంటిది నేను చూస్తాను. దాని ట్రీట్మెంట్ 3,000 కంటే తక్కువ. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే ట్రెండ్ ఏంటో తెలుసా? సినిమా పాటలకి లిప్ సింకులు కలుపుతూ యాక్ట్ చేయడము, డాన్స్ చేయడము ఇది కాదు ట్రెండ్ నడుస్తున్నదంతా హెల్త్ అవేర్నెస్ గురించి. ఎనీ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ కేస్ హెల్త్ గురించి జనాలకి అవగాహన పెరుగుతున్న కాన్సెప్ట్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక డీప్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఒక పాడ్కాస్ట్ చేయాలి అని అనిపించింది. అండ్ పర్ఫెక్ట్ గెస్ట్ మన ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి మీ అందరికీ ఆల్రెడీ బాగా తెలుసు. హెచ్ఐవి గురించి ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి 2 drug స్టెప్ ట్రీట్మెంట్ అన్నది ఆయన సృష్టించి ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఎందరో పేషెంట్స్కి సక్సెస్ఫుల్గా వైద్యం అందించినటువంటి డాక్టర్ యనమల మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ హెల్త్ ఇదే నడుస్తోంది ఇప్పుడంతా కూడా. అంటే ఒకప్పటితో పోల్చుకుంటే జనాలకి అవేర్నెస్ పెరిగిందా? సంతోషమే కదా, మంచి విషయమే కదా. ఇన్ఫర్మేషన్ ఆన్ హెల్త్ గురించి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వెతుక్కొని మరీ చూస్తున్నారు. రోజు ఏ కషాయాలు తాగాలి, ఏం తినాలి. ఈక్వల్లీ డయాబెటీస్ గురించి చూస్తే డయాబెటీస్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ ది క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, మన ఇండియా, భారతదేశం. బట్ స్టిల్ అంటే హెల్త్ గురించి అవగాహన పెరుగుతున్నారు, బట్ స్టిల్ హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వట్లేదు. రెండు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్గా అనిపిస్తున్నాయి. మీరేమంటారు సార్ ఈ ట్రెండ్ గురించి? వాస్తవానికి వ్యవసాయం ఉనికిలోకి వచ్చి 10,000 సంవత్సరాల కంటే తక్కువైంది. అంతకుముందు పచ్చనం చేయనటువంటి, కుక్ చేయనటువంటి తిండి తినడం, అట్లనే సహజమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఉండేది. ఎప్పుడైతే వ్యవసాయం ఉనికిలోకి వచ్చిందో అంతకుముందు ఈ ప్రధానమైనటువంటి ఆహార వేట, చేపల వేట, అట్లనే జంతు వేట, ఇది కాస్త కొద్దిగా ఈ నట్స్, తర్వాత ఫ్రూట్స్ ఇట్లాంటివి ఉండేవి. ఎప్పుడైతే వ్యవసాయం ఉనికిలోకి వచ్చిందో ఈ కాయ కష్టం అనేది తగ్గిపోయింది. అట్లనే కార్బోహైడ్రేట్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మనకి స్టేపుల్ ఫుడ్ ఏది తీసుకున్నప్పుడు కూడా ప్రధాన ఆహారం ఏదైనా ఒక వరి లేకపోతే గోధుమ, ఇంకేమైనా మిల్లెట్స్, ఇంకేమైనా సరే వీటిలో ప్రధానమైనటువంటిది కార్బోహైడ్రేట్. సో అప్పటి వరకు కొన్ని లక్షల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మానవ పరిణామంలో ఒక్కసారిగా వ్యవసాయం అనేటువంటిది అంతవరకు ఉన్నటువంటి ఈ ఫుడ్ బ్యాలెన్స్ని మార్చిపడేసింది. ఏదైతే మనకి ఆ రోజు వరకు కార్బోహైడ్రేటు, ఇంకా ఫ్యాటు, ఇంకా కొద్దిపాటి ఈ కార్బోహైడ్రేట్ ఉండేది కాస్త ప్రోటీను, ఫ్యాటు ప్రధానంగా ఉంటూ కొద్దిపాటి కార్బోహైడ్రేట్ ఉండేది. అది కాస్త వ్యవసాయం అయితే ఉనికిలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్బోహైడ్రేట్ అనేటువంటిది మేజర్ పార్ట్ తీసుకుంది.
మేజర్ చంక్ ఫుడ్ మానవుల యొక్క ఫుడ్లో కార్బోహైడ్రేట్ ప్రధానమైనటువంటి పాత్ర అయిపోయింది. ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఈ ఎవల్యూషన్లో మానవుని యొక్క పరిణామంలో ఈ కార్బోహైడ్రేట్ని హ్యాండిల్ చేసేంత శక్తి ఇప్పటికీ కూడా మనకి రాలేదు. అందువల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి ఏవైతే మనం ఒక 50 ఏళ్ల క్రితాన్ని ఫోటోలు చూసుకుంటే ఎవరు చబ్బీగా కనపడరు, ఎవరు నిండుగా కనపడరు, అందరూ థిన్గా హెల్దీగా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మన ఆహారంలోకి ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా పరిస్థితిని వర్సం చేసింది. ఏదైతే ఎండోస్పెర్మ్ ఏదైతే మనం బ్రౌన్ రైస్ అంటాం, ఉండేటువంటి ఆ బ్రౌన్ పొరని తీసేసి మనం ఫుడ్ ఇస్తే అది వెంటనే శరీరంలోకి ఈ కార్బోహైడ్రేట్ రిలీజ్ అయిపోతుంది. దాని మూలంగా కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవి వచ్చేయటం మొదలెట్టింది. దీనివల్ల ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి ఇవి ఏవైతే క్యాన్సర్లో, లేకపోతే రక్తపోటు, డయాబెటీస్, లేకపోతే ఊబకాయం, ఇంకా ఇలాంటివి గుండెపోట్లు, ఇవన్నీ కూడా ఈ రకంగా వచ్చేసినాయి. సో మానవుని యొక్క పరిణామ క్రమం నెమ్మదిగా జరిగేది లక్షల సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు జరిగేది కాస్త ఒక్కసారిగా మానవుని యొక్క ఆహారంలోకి వ్యవసాయం ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ కార్బోహైడ్రేట్ రావడంతో ఉల్టా అయిపోయింది. ఇది ప్రధానమైనటువంటిది ఇది అన్నమాట. సార్, బేసికల్గా డయాబెటీస్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం కూడా ప్రీ డయాబెటిక్ టెస్ట్లను కూడా చేస్తున్నారు. ప్రీ డయాబెటిక్ రేంజ్ ఇంత ఉంది అని అంటే బహుశా వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి అని ఒక హింట్ కూడా ఇస్తున్నారు డాక్టర్స్. ఈ నేపథ్యంలో ఎంతకాలం ముందు నుంచి డయాబెటీస్ మన బాడీలో రావడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది సార్? సుమారుగా మనం ఎంత టైం అని చూసుకోవచ్చు? దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ అనేటువంటిది మనిషి యొక్క శరీరంలో దాదాపుగా ఒక 25-30 యూనిట్ల ఇన్సులిన్ మనం ఏదైతే వాడుతూ ఉంటామో అంత ఈ మేరకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫుడ్ ఛాలెంజ్ని బట్టి ఏదైతే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ కావడం, అట్లనే ఫ్యాట్ లాంటి కంటెంట్ ఉన్నప్పుడు దాదాపుగా లేకపోవడం, కొంచెం ప్రోటీన్ ఉన్నప్పుడు కొద్దిపాటి మినిమల్ ఇన్సులిన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫుడ్ని డంప్ చేయడం మొదలెట్టామో అది కూడా మనం సహజమైన జీవితం కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి ఆకులలములో, లేకపోతే పండ్లు, లేకపోతే ఈ ధాన్యాలు ఎలా ఉన్నదో అలా కాకుండా మనం పూర్తిగా పాలిష్ చేసి దాన్ని రకరకాల ప్రాసెస్ చేసి ఇంకా తొందరగా రుచిని పొందడానికి గాను అక్కడ మనకి శారీరక శ్రమ బయటికి కనపడేది, లోపల అంతర్గతంగా జీర్ణ వ్యవస్థ పడే కష్టాన్ని కూడా లేకుండా చేసి డైరెక్ట్గా చేసేస్తున్నాం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనకి ఊబకాయం ఎట్లా పెరుగుతుందో శరీరంలో అట్లా అంతర్గతంగా మనకి ఈ డైరెక్ట్గా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ అందడం వల్ల శరీర అంతర్గత అవయవాలు ఏవైతే లివరు లేదా ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి వాటికి పని లేకుండా పోతుంది. అది ఎప్పుడు అనేటువంటిది వాళ్ళ యొక్క తిండి మీద ఆధారపడి ఉంటుంది. సో 50 ఏళ్లలో ప్రీ డయాబెటీస్ గుర్తుపెడితే అది చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఆయన అంతవరకు ఆ వ్యక్తి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టుగానే నియర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టు, అట్లా కాకుండా చిన్న వయసులోనే ఒక 20స్లో లేట్ 20స్లోనే గుర్తించాం అనుకుందాం. వాళ్ళ అన్హెల్దీగా ఏదైతే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అట్లనే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ బాగా తీసుకుంటున్నారని నేను ఈ అర్థం. క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు అంటే ఆ ఏజ్ గ్రూప్లో కూడా మనం డయాబెటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ జనరల్గా మాట్లాడితే ఒక 25 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి బికాజ్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు బాడీలో షుగర్స్ అక్యూములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి దే ఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ డయాబెటీస్ అని అనుకున్నప్పుడు, డయాబెటీస్ వచ్చాక రివర్సల్ కన్నా మేబీ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అసలు డయాబెటీస్ రాకుండా ఉంటుందిగా. అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రికాషన్గా తీసుకోవచ్చు. అసలు ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అనేటువంటిది ఇటీవల కాలంలో రుజువైనటువంటి విషయాలు. బ్రిటన్కి చెందినటువంటి రాయ్ టేలర్ మెడిసిన్ ప్రొఫెసర్, ఆయన ఏం చేశారంటే ఎవరైతే ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళలో 11 మంది పేషెంట్లు తీసుకుని వాళ్ళకి సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ చేశారు, అట్లానే కార్బోహైడ్రేట్ని ఎలిమినేట్ చేశారు. వాళ్ళకి ఒక 8 వారాలు ఈ రకమైన కేవలం తిండి మార్పు చేయడం మూలంగా వాళ్ళు అందరూ ఇంచుమించుగా డయాబెటీస్ రివర్స్ అయింది వాళ్ళకి.
సో వండర్ఫుల్ వాళ్ళకి సార్. ఇన్సులిన్ అవసరం లేకుండా పోయింది, అట్లానే మెడికేషన్స్ కూడా అవసరం లేకుండా పోయింది. అంటే సార్ ఒకప్పుడు పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ ట్రీలో డయాబెటీస్ రన్ అయినా జెనెటికల్గా పిల్లలకి రావడానికి కూడా ఆస్కారం ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ రోజున మేబీ బికాస్ ఆఫ్ ది ఇంప్రాపర్ ఫుడ్ ఆర్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఆర్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఏది తీసుకున్నా సరే ఎవరికి డయాబెటీస్ వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉన్నాం మనం. సో డయాబెటీస్ వీళ్ళకి వస్తుంది, జాగ్రత్త పడాలి అనే సిమ్టమ్స్ మనకేమైనా అర్థమవుతాయా సార్? ఇప్పుడు ఆ, మనం వంశపారంపర్యంగా జెనెటికల్గా లేకపోతే వాళ్ళ కుటుంబ జన్యువుల వల్ల వస్తుంది అనేటువంటిది చాలా తక్కువ శాతం. Hmm. ఏదైతే ఈ ప్రాక్టీస్ మూలంగా వాళ్ళు చేసేటువంటి పనుల మూలంగానే వాళ్ళు తినే తిండి మూలంగానే వచ్చేటువంటిది ఇప్పుడైతే ఆది ప్రభావమే కనిపిస్తున్న ట్రెండ్ అత్యధికం. అది కరెక్ట్. దాదాపు 90% వాళ్ళు తినే తిండి మూలంగా వస్తూ ఉంటుంది. సో మనం ప్రిడిక్ట్ చేయక్కర్లేదు. వీళ్ళ ఇంట్లో గుండెపోటు వచ్చి చనిపోయారు, లేకపోతే వీళ్ళ ఇంట్లో డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అని కనుక వాళ్ళ పిల్లలు అనుసరించగలిగితే వాటి నుంచి ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంది. జెనెటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మనం ఈ పరిసరాల్లో మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఇతరేతర అలవాట్ల ద్వారా శారీరక శ్రమ, అట్లనే తగినంత స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అట్లాగే తగినంత నిద్ర, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా చక్కగా మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి డయాబెటీస్ లేకపోతే గుండెపోట్ల నుంచి ఒక రక్షణ పాయింట్ ఉంటుంది. అప్రిషియేట్ చేసే విషయం సార్, ఇప్పటి జనరేషన్లో స్మార్ట్ వాచెస్ అంటున్నారు, స్మార్ట్ రింగ్స్ అంటున్నారు, రోజుకి 10,000 అడుగులు వేస్తే డయాబెటీస్ నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు, ఇట్లా ఏవేంటో చెప్తున్నారు. స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హెల్త్ మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా వాళ్ళు వీలైనంత ప్రకృతి సఖ్యమైనటువంటి జీవితం గడపాలి. ఏదైతే గతంలో పెద్దగా పచ్చనం చేయకుండానో లేకపోతే పెద్దగా ప్రాసెస్ చేయకుండా తిండి తింటూ ఉండేవారు, అలాంటి తిండి తినాలి. అట్లనే ఏది గతంలో ఇన్ని రకాలైనటువంటి ఉపకరణాలు లేవు. ఇన్ని రకాల ఉపకరణాలు లేకపోవడం మూలంగా ఒక శారీరక శ్రమ అంటూ ఉండేది. అది గృహోపకరణాలు కానివ్వచ్చు, లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్లో కానివ్వచ్చు, లేకపోతే దూరం వెళ్ళి జాబ్ చేయాల్సి వచ్చినా మనం వేరే రకంగా వెళ్ళాల్సి వచ్చేది. సో శారీరక శ్రమ అనేటువంటి చేయడం, అట్లనే ప్రకృతి సఖ్యంగా ఏదైతే సహజమైనటువంటి ఫుడ్ని వీలైనంత తక్కువ ప్రాసెసింగ్తో తీసుకోవడం మూలంగా ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండవచ్చు. సార్ యాక్చువల్గా ఫుడ్ అవాయిడ్ చేయాలి, డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే, పోనీ అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ వైట్స్ అన్నీ అవాయిడ్ చేసేయమన్నారు. అంటే ఉప్పు తగ్గించాలి, మైదా తగ్గించాలి, షుగర్ తగ్గించాలి, ఇట్లా వైట్స్ అన్నీ అవాయిడ్ చేయమన్నారు. దాని తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమన్నారు. దాని తర్వాత అంటే మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు అవైలబుల్ అయిన ఫుడ్స్, డైట్స్, హెల్దీ డైట్ అని కొడితే మనకు బోల్డ్ లిస్ట్ వస్తుంది కదా సార్. టు బీ వెరీ ఆనెస్ట్ నాకు అనిపించేది ఏంటంటే ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, రైట్, అందరం ఒప్పుకుంటాం. కానీ మై క్వశ్చన్ ఇస్, ప్రాక్టికల్గా అది అసలు పాసిబులా సార్? రోజు ఉప్పు లేని ఫుడ్ తినడం, రోజు ఇట్లా తినాలి అని అంటే కొన్ని రోజులు మంచి ఉప్పు మీద ఉన్నప్పుడు కరెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, అట్లాగే ఫాలో అవుతాం. కానీ ప్రతిరోజు అవే తినాలి అని అంటే వాస్తవానికి కుదురుతుందా? ఇంట్లోంచి బయటికి వెళ్తే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, రోడ్డు మీద ఫుల్ టెంప్టింగ్ ఫుడ్స్ కనిపిస్తూ ఉన్న టైంలో ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళి స్ట్రెస్ అయినప్పుడు రాత్రికి ఏదైనా తినాలి అని అనిపించినప్పుడే ఎక్కడ చూసుకున్నా సరే దెర్ ఆర్ మెనీ పాయింట్స్ ఆఫ్ ఫుడ్ డెలివరబుల్స్ ఈజీలీ అవైలబుల్. ఇవాళ రోజున హైజీనిక్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఇంట్లో ఉండే ఫుడ్ దొరుకుతుందంటారా సార్? ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఉప్పు వద్దు అన్నమాట నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏదైనా సరే మోడరేషన్లో తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ప్రధానంగా మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆహారం తీసుకునే విషయంలో మనం ఏదైనా సరే ఒక కార్బోహైడ్రేట్, ఒక కేక్ తింటాం ఫుల్ ఆఫ్ కార్బ్, లేకపోతే ఒక బ్రెడ్ తింటాం ఫుల్ ఆఫ్ కార్బ్. వీటిని ఏమంటామంటే మనం వాట్ వి కాల్ నేకెడ్ కార్బ్స్ అంటాం. అట్లా కాకుండా వాటితో పాటు ఒక ప్రోటీన్. నిజానికి వెస్ట్రన్ కంట్రీస్లో మనకంటే ఎక్కువ స్థూలకాయం ఉన్నప్పుడు కూడా వాళ్ళలో డయాబెటీస్ కొంచెం తక్కువగా ఉంటుంది మనలో పోలిస్తే. అంటే ఆ స్థాయిలో స్థూలకాయం ఉన్న వాళ్ళలో మన సమాజంలో, భారతీయ సమాజంలో దాదాపుగా మనకి వాళ్ళు డయాబెటిక్ అని లేకపోతే హైపర్ టెన్షన్ ఉందని చెప్పేయచ్చు. కానీ వాళ్ళు అలా ఉండరు. ఎందుకంటే వాళ్ళు తినే తిండిలో వాళ్ళు ప్రొద్దుటే తీసుకుంటే ఏదో ఎగ్ ఆమ్లెటో లేకపోతే ఇంకా వాటితో పాటు తింటారు. అంటే నేకెడ్ కార్బ్ అనేటువంటిది వాళ్ళు తీసుకోరు. మనం ఇక్కడ ఏంటంటే ఇంత అన్నం పెట్టుకుంటాం, దాంట్లో ఇంత చారు వేసుకుంటాం, లేకపోతే ఏదో ఒక పోపు అది పెట్టుకుంటాం, ఏ బెండకాయో లేకపోతే బీరకాయ లాంటిది. ఈ మొత్తంలో కార్బోహైడ్రేట్ తప్ప ఇంకా లేదా పీచు పదార్థం ఉంది, ఇంకా మహా అయితే ఇంకేముంది దాంట్లోని. కనీసం ప్రోటీన్ అనేటువంటిది దాదాపు మన యాబ్సెంట్ అవుతుంది. ప్రోటీన్ అనేటువంటిది మనిషికి కిలోకి 1 గ్రాము పైన మనం తినాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు.
సో అది టోటల్ ప్రోటీన్ లోపలికి వెళ్ళాల్సిన ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ అంటున్నాను. యాంటీ డయాబెటిక్ డైట్ సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు మురళీకృష్ణ గారు? అట్లా ఏమైనా ఉంటుందా అసలు? యాంటీ డయాబెటిక్ డైట్ అంటే అలా అనేం కాదు. పూర్తిగా వాళ్ళు ఆరోగ్యకరమైన జీవితం, ఏదైతే లెస్ ప్రాసెస్డ్, ఒక సపోజ్ బియ్యం ఉంది, మనం ఇవాళ అంతా శుభ్రంగా మల్లె పువ్వులాగా తెల్లటివి అన్నం తినడం అలవాటు. ఏదైతే దాని మీద ఉండేటువంటి బ్రౌన్ పొరని తీసేసి మర పట్టించి బాగా తినడం అలవాటు. ఎప్పుడైతే దాని మీద ఆ బ్రౌన్ పొర ఉందో, శరీరం దాన్ని హ్యాండిల్ చేయడానికి చాలా టైం పడుతుంది, దాన్ని బ్రేక్ చేయడానికి, ఆ ఫైబర్ని బ్రేక్ చేయడానికి, సో ఆ కాంప్లెక్స్ ఫైబర్ని బ్రేక్ చేయడానికి. అట్లాంటి పరిస్థితుల్లో అది దానికి టైం ఉంటుంది. ఆ టైంలో బాడీ కెన్ హ్యాండిల్ ఇట్. అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ పొరను తీసేసి తెల్లటి బియ్యం ఇస్తున్నామో, లేదా మైదా అంటే మరీ దారుణమైన పరిస్థితి, పూర్తిగా మరీ ఇంకా కార్బన్ లేదా పంచదార, ఈ బెల్లం కూడా పంచదార కంటే మెరుగైనది అయితే కాదు. ఏవేవో చెప్తూ ఉంటారు, బెల్లం వల్ల దాంట్లో ఐరన్ వస్తుంది, మనం ఏదైతే పంచదార అవాయిడ్ చేయొచ్చు కానీ బెల్లం తినచ్చు, అది ఒక మిత్, అది అపోహ. అట్లా ఏం లేదు. ఏదైతే దాంట్లో ఒక సల్ఫరో లేకపోతే ఐరన్నో లేకపోతే ఇంకా ఏవో మినరల్స్ కలుస్తాయని చెప్తూ ఉంటాం, అవి చాలా ట్రేసెస్. మనకి కనుక మన డైలీ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వాలంటే ఐరన్, దాంట్లో వచ్చే ఐరన్తో మనం కొన్ని కిలోల బెల్లం తినాల్సి వస్తుంది. అది ఇంప్రాక్టికల్, అసాధ్యం. సో అందువల్ల బెల్లం అన్నా లేకపోతే ఈ షుగర్ అయినప్పుడు కూడా ఈక్వల్. హనీ కూడా అంతే. చాలామందికి హనీ అటువంటిది ఒక ప్రకృతి సిద్ధమైన హనీ కూడా ఏమీ, ఇట్ ఈస్ నో డిఫరెంట్. అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. ఇంకా చెప్పాలంటే నేరుగా ఉండేటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఏదైతే శరీరం నేరుగా శోషణం చేసుకుని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఒక్కసారిగా షుగర్ పెంచేసే పరిస్థితి ఎట్లా ఉంటుందో అవి సింపుల్ షుగర్స్. అట్లా కాకుండా ఏది తీసుకున్నప్పుడు కూడా కాంప్లెక్స్గా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఏదైతే ప్రకృతి సహజంగా ఉండేటువంటి లెస్ ప్రాసెస్డ్, మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్, ఏదైతే జస్ట్ ధాన్యాన్ని కాస్త బియ్యం చేస్తే, అంటే దంపుడు బియ్యంలాగా చేస్తే చాలు, అలాంటివి తీసుకోగలిగితే. అట్లానే ఖచ్చితంగా మనం ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ, ఏ పూట తీసుకున్నప్పటికీ ఒక ప్రధానమైనటువంటి మీల్లో ఖచ్చితంగా అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బోహైడ్రేటు, దాంతోపాటు ప్రోటీను, దాంతోపాటు ఫ్యాటు, ఇవన్నీ ఉండడం వల్ల ఈ స్పైక్ అనేటువంటిది తొందరగా రాదు. ఎప్పుడైతే స్పైకింగ్ ఉంటుంటుందో షుగర్, అప్పుడు మాత్రమే శరీరం ఫంబుల్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తొందరగా డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ కాలంలోనే ఏదైతే మనం చెప్తూ ఉంటామో డయాబెటీస్కి దారితీస్తుంది. ముందుగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని గుర్తించుకోవడానికి మెడ మీద అది కూడా నల్లపుగా అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్. అట్లా నుదురు అది కూడా కొంచెం నల్లగా అవడం, ఇట్లాంటివి చూస్తుంటాం. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సూచిస్తూ ఉంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ముందే గమనించి మన యొక్క ఆహార విధానాలని మార్చుకొని, ఇది పండ్లు, ఆ పండ్లు కూడా దాంట్లో ఎక్కువ షుగర్ ఉన్నప్పటికీ కూడా అది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుంది. దానివల్ల స్పైక్స్ అనేటువంటి తక్కువగా ఉంటాయి. సో అట్లానే మనం మిగతా విషయాల్లో చూసుకుంటే, కూరగాయలు లేదా పళ్ళుని మనం 100 గ్రాములకి ఇంత షుగర్ అని చెప్పుకుంటాం, కానీ ఒక బియ్యానికి లేకపోతే షుగర్కి, అది బెల్లానికి ఒక గ్రాముకి ఇన్ని క్యాలరీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. అట్లా ఒక చాలా నెమ్మదిగా రిలీజ్ అయ్యేటువంటి ఈ సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. స్లోగా రిలీజ్ అయ్యే ఫుడ్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం రీచ్ అవ్వం ఫాస్ట్గా, తద్వారా డయాబెటీస్కి దూరంగా ఉన్న వాళ్ళం అవుతామంటారు. సరే, ఈ మధ్య ఒక చిన్న విషయాన్ని గమనించాం మేము మా ఇంట్లో పర్సనల్ ఇష్యూ ఒకటి రియలైజ్ అయింది, మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఇన్లాస్ని ఒకసారి హెల్త్ టెస్టుల కోసం తీసుకెళ్తే ఆ ముందర రోజు టెస్ట్లు చేయించే ముందర రోజు సరిగ్గా పడుకోలేదు, వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు షుగర్ బ్లడ్ శాంపుల్ ఇచ్చినా సరే, హైపర్ టెన్షన్ వాల్యూస్ నోట్ చేసినా సరే అన్నీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు రాత్రి మేమేం తినలేదు కదా, వారం రోజుల నుంచి చాలా పద్ధతిగానే ఇంట్లోనే షుగర్స్కి దూరంగా పెట్టి ప్రాపర్ డైట్ తింటున్నాం కదా, అయినా ఎందుకు షుగర్ హైక్ అయింది అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే డాక్టర్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సరిగ్గా పడుకోకపోతే ఎలా వివిధ రకాల జబ్బులు వస్తాయో, బీపీ షుగర్ కూడా నిద్ర మీద ఆధారపడి ఉంటుంది అనొక రియలైజేషన్ జరిగింది. మీరు ఏకీభవిస్తారా సార్ ఈ పాయింట్? పూర్తిగా ఏకీభవిస్తాను. వాస్తవానికి నిద్ర అనేటువంటిది తిండి కంటే కూడా ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. ఏదైతే నిద్ర లేకపోవడం వల్ల ఒక స్థూలకాయం వస్తుంది, నిద్ర లేకపోవడం వల్ల అనేక హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వస్తుంటాయి, నిద్ర లేకపోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది, నిద్ర లేకపోవడం వల్ల కూడా షుగర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా నిద్ర అనేటువంటిది మనిషికి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి
సృష్టిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది. మనకి మనిషి లేదా ఏ జీవజాతి అయినా సరే వాటికి ఏవైతే సహజాతాలు అంటాం బేసిక్ ఇన్స్టింక్ట్స్ 3 ఉంటాయి. ఈ లైంగికత దాని మూలంగా ఒక జీవజాతి ప్రొపగేట్ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. అట్లనే ఆహారం దాని మూలంగానే జీవజాతి వృద్ధి చెందడం, ఆ జీవి వృద్ధి చెందడం జరుగుతుంది. అంటే నిద్ర ఏదైతే ఈ ఈ తిండి తింటున్నామో లేకపోతే కష్టం వల్ల ఈ డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ కాస్త రిపేర్ చేసుకునేటువంటి సందర్భం ఇస్తున్నాం మనం శరీరానికి. సో నిద్ర అనేటువంటిది ఈ 3 సహజాతాల్లో ప్రధానమైనది. సో ఈ నిద్ర అనేటువంటిది దాదాపు అన్ని విషయాల మీద ఆ యొక్క మనిషి బీపీ, షుగరు లేకపోతే స్థూలకాయం ఇంకా ఇతరేతర ఇంబ్యాలెన్సెస్ ఈ నిద్ర లేకపోవడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి నిద్ర అనేటువంటిది ముఖ్యమైన విషయం. మనం ఇంకొక సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక రాత్రి నిద్ర లేకపోతే పొద్దుటికి బీపీ పెరిగిపోయింది, పొద్దుటికే షుగర్ పెరిగిపోయింది. ఇంకొక విషయం, నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఎస్, ఇప్పుడు మనం చూడండి ఏదైనా 3-4 రోజుల పాటు ఏదో బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చి ఉంటాం, ఏదో ఒక చిన్న టూర్ లాంటిది పెట్టుకుని. అప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళకి జలుబుతో అంటూ ఉంటాం. ఈ జలుబు ఎందుకు వచ్చిందంటే జనం ఏమంటారంటే వాటర్ చేంజ్ వల్ల అంటారు. వాటర్ చేంజ్ కాదు అక్కడ. మనం బాటిల్డ్ వాటర్ తాగినప్పటికి కూడా ఇంటికి వచ్చేటప్పటికి జలుబు అది ఎక్కువ మందులు చేసే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ తిరగడంలో నిద్ర లేకపోవడం వల్ల ఆ 2-3 రోజుల్లో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ బాగా కింది స్థాయికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోయిందో మన చుట్టూ ఉండేటువంటి గాల్లో రకరకాల వైరస్లు ఉన్నాయి, రకరకాల బ్యాక్టీరియా ఉన్నాయి, అట్లనే ఫంగస్ ఉన్నాయి, అట్లనే పారసైట్స్ ఉన్నాయి. ఇవి తొందరగా మనం నిత్యం శ్వాసతో తీసుకుని వదులుతున్నాం కాబట్టి అవి శ్వాస ద్వారా వచ్చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది? ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ నిద్ర లేకపోవడం వల్ల, తాత్కాలికంగా బాగా డౌన్ అవటం వల్ల. ఎప్పుడైతే తగినంత విశ్రాంతి, తగినంత నిద్ర ఉందో ఈ బాడీ రిపేర్ చేసుకోగలుగుతుంది. పాపం అసలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళకి నిద్ర సరిపోతుందా జీవితంలో అనిపిస్తుంది సార్. ఎందుకంటే పిల్లల యొక్క డెవలప్మెంటల్ గ్రోత్ కూడా నిద్ర మీదే ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు. క్రూషియల్ పీరియడ్లో ఎగ్జామ్స్ అని, చదువు అని, స్ట్రెస్ అని, కనీసం వాళ్ళు రోజుకి 4-5 గంటలు కూడా పడుకోరో తెలియదు. ఆ ర్యాంకుల హడావిడిలో, ఆ ర్యాంకుల ర్యాట్ రేస్లో పాపం పరిగెడుతూనే ఉంటారు. ఏమైపోతాయో వాళ్ళ జీవితాలు అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామాలండి. సమాజం అంగీకరించేసింది. ఇంక దీన్ని మనం వెనక్కి తిప్పలేని పరిస్థితి ఏమో. కానీ ఇవాళ ఈ యూత్లో అన్రెస్టు, ఈ స్నేహ సౌరభం లేకపోవడం, ఒక వాట్ వి కాల్ ఆత్మీయమైనటువంటి రిలేషన్స్ లేకపోవడం ప్రధానమైన కారణం కేవలం ఈ రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ సందర్భాల్లో వాళ్ళకి పెటాకులు అవ్వడానికో, అంటే ఒకరితో ఒకరు సఖ్యత లేకపోవడం, ఒక మనిషిని సహించలేకపోవడం, వాళ్ళు కూడా నాకులాగే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి అనేటువంటి ఒక భావన లేకపోవడం అనేటువంటిది, ఈ రకంగా మనం ఆ పిల్లల్ని ఒక చదువుకునే యంత్రాలుగా వాళ్ళని కెరీరిస్ట్ ధోరణితో వాళ్ళని మాడ్యులేట్ చేయడం వల్ల ఆ పిల్లలకి కూడా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అనేటువంటివి రావడం లేదు, అడ్జస్ట్మెంట్ రావట్లేదు, ఎమోషనల్ ప్రూడెన్స్ అనేటువంటిది వాళ్ళకి లేకుండా పోయింది. దాని మూలంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వెరీ కరెక్ట్ సార్. అసలు ఇన్ జనరల్గా మాట్లాడితే స్టూడెంట్స్కి కాదు, అడల్ట్స్కి కాదు, బేబీస్కి, ఇన్ఫెంట్స్కి కాదు, ఎంత స్లీప్ అవసరం సార్ బాడీకి? ఎన్ని గంటలు పడుకుంటే హెల్త్కి మంచిది? కొంతమంది 8 గంటలు అంటారు, కొంతమంది 10 గంటలు అంటారు. మళ్ళీ ఇక్కడ నా సేమ్ క్వశ్చన్ సార్, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఫిగర్ చెప్పండి సార్. ఏది కరెక్ట్ ఎవరికి? ఇది సాధారణంగా మనిషి రకరకాల మనుషులకి రకరకాల నీడ్స్ ఉంటూ ఉంటాయి. అది మనం వన్ సైజ్ ఫిట్స్ ఆల్, యూనిసైజ్ అనేటువంటిది దేనికి లేనట్టే దీనికి కూడా ఉండదు. అది సాధారణంగా 6-8 గంటల నిద్ర అయితే మనిషికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి 6 గంటల నిద్రతోటే వాళ్ళకి. ఇంకా దీనికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఒకటి ఇంపార్టెంట్. రాత్రి ఏదో పీడకలతోటో, పిచ్చి కలలతోటో, లేకపోతే ఊరికినే కదులుతూనో, లేకపోతే యూరినల్స్కి ఒకసారి లేచి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ స్లీపు డిస్టర్బ్ అయిపోతుంది. అది మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. సో డీప్ స్లీప్ అనేది 6 అవర్స్ నుంచి 8 అవర్స్ అనేటువంటిది తప్పనిసరి అవసరం. సో అది కొంతమందికి 6 గంటలు కూడా సరిపోతుంది, కొంతమందికి 7 గంటలు, 8 గంటలు, మ్యాక్సిమం అంత 8 గంటల వరకు సరిపోతుంది. 10 గంటలు, 20 గంటలు అనేటువంటిది కొంత ట్రాష్గానే నేను భావిస్తాను. సార్ బేసికల్గా ఏం మంచి తీసుకోమో పక్కన పెడితే, రాత్రిపూట నిద్రపోకుండా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్తో చాటింగ్లు చేసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరూ ఆదర్శంగా ఒక పాయింట్ చెప్తారు.
ఎస్పెషల్లీ పార్టీలు చేసుకునే టైంలో కానీ వీళ్ళందరూ చెప్పేది నరేంద్ర మోడీ గారు 3 గంటలే పడుకుంటారట. మిగిలిన 21 గంటలు ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, యోగా చేస్తారు, డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు. సో 3 గంటలు పడుకున్నా చాలు అన్నది కొంతమంది థియరీ. దీంతో మీరేమంటారు? ఇదంతా అది ఒక రకమైన ప్రచారమే తప్ప దాంట్లో వాస్తవం ఉందని నేను భావించడం లేదు. సో 3 గంటలతో మనిషి పూర్తి కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు. ప్రొడక్టివ్ లైఫ్ అయితే లీడ్ చేయలేం. కోర్స్ ఉంటారు, ఎక్సెప్షన్స్ ఉంటారు. ఇది కొంత పిఆర్ విషయంగానే నేను భావిస్తాను. ఈ నిద్ర గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కొంతమందికి అండ్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్ ఈ విషయం. ఫోను చూస్తూ ఉంటే స్క్రీన్ లైట్ వల్ల నిద్ర పట్టకుండా ఉంటుంది. అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం వల్ల మెలనోసైట్స్ అన్నీ ఇంకా యాక్టివ్ అవ్వడం వల్ల నిద్ర పట్టదు. దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, వద్దు అని డాక్టర్స్ చెప్తారు. కొంతమంది దగ్గర దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్ వింటూ ఉంటాం. ఫోన్ చూస్తేనే నిద్ర వస్తుంది అంటారు. ఏది కరెక్ట్ సార్? ఫోన్ చూస్తూ అలా నిద్ర వచ్చేస్తుంది, ఫోన్ పక్కన పెట్టి పడుకుంటాము అని అంటారు. బట్ దట్స్ యాక్చువల్లీ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అని డాక్టర్స్ అంటారు. వీటి రెండిట్లో కరెక్ట్ ఏది సార్? ఇప్పుడు మనిషి డయర్నల్ రాత్రి పగలు వేరియేషన్స్లో 2 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి వైటమిన్ డి, అది పగలు యాక్టివ్గా ఉండేటువంటి హార్మోను. అంటే రెండోది హార్మోన్ ఏంటంటే మెలటోనిన్. మెలటోనిన్ అనేటువంటిది రాత్రి రిలీజ్ అవుతుంటుంది. మెలటోనిన్ మన మానవ పరిణామ క్రమంలో సాయంత్రం అయ్యేటప్పటికి అతను రెస్ట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే క్రూర జంతువుల లేకపోతే ఈ సరీసృపాలు, ఈ పాములు ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి ఇలాంటి ఈ యొక్క హెచ్చరిక కోసం ఇట్లాగా సాయంత్రం అవగానే మెలటోనిన్ విడుదల కావడం, అట్లనే అతను నిద్రకి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. సో ఖచ్చితంగా మెలటోనిన్ విడుదల కావడానికి ఈ చీకటి పడడం అనేటువంటిది ముఖ్యమైనది. ఎప్పుడైతే వెలుగుని మనం కళ్ళు ఇంకా పెర్సీవ్ చేస్తూ ఉన్నాయో అప్పుడు ఈ మెలటోనిన్ రిలీజ్ అనేటువంటిది సప్రెస్ అయిపోతుంది, ఆగిపోతుంది. దాని మూలంగా నిద్ర పడడం అనేటువంటిది లేట్ అవుతుంది. మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే నిద్ర పడుతుందా? మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే వాళ్ళకి నిద్ర, అందుకనే వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు అన్నది నడుస్తుంది. అవునండి. ఇంకా దీంతో పాటు అనేక విషయాలు ఉంటాయి. మెలటోనిన్ రిలీజ్కి ఒకటి సాయంత్రం అవగానే వీలైనంత తక్కువ లైట్లో ఉండటం, ఎక్కువగా లైట్లు అనేటువంటి ట్యూబ్ లైట్లు కాకుండా చిన్న లైట్లు తక్కువ వాట్స్ తోటి ఉండేటువంటి లైట్లు పెట్టుకోవడం. అట్లనే ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. మన తినే తిండిలో మెగ్నీషియం అనేటువంటిది చాలా తక్కువ అందుతూ ఉంటుంది. మెగ్నీషియం సప్లిమెంట్స్ వల్ల కూడా చక్కటి నిద్ర పడేటువంటి అవకాశం ఉంది. మెగ్నీషియం మనకి ఈ అరటిపళ్ళల్లో వాటిలో కూడా మెగ్నీషియం ఉంటుంది. కొంతమంది అరటిపండు తొక్కతో కూడా తింటే కూడా బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఎస్, ఐ డూ అగ్రీ, అది కూడా ఒప్పుకుంటాను. తినగలిగితే మంచిదే. సో కనీసం ఆ లోపల ఉండేటువంటి పొరనైనా, తొక్క మొత్తం బయట ఉండేటువంటి నీలం అది ఆకుపచ్చదో లేకపోతే పసుపు రంగుతో కాకుండా కనీసం లోపల ఉండే తెల్లటి పొరతో అయినా తినగలిగితే బాగుంటుంది. సో ఈ సప్లిమెంట్స్ అట్లానే సాయంత్రం కాగానే ఈ లైట్లు అది ఆర్పేసుకుని ఈ స్క్రీన్ టైం అనేది కూడా దాదాపు ముగించేసుకోవాలి. అట్లాంటప్పుడు మాత్రమే మన నిద్ర పట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత అలజడులన్నీ వదులుకోవాలి. వీలైనంత వరకు ఏమీ అయిపోదు. ఇప్పుడు రేపొద్దుటి గురించో భవిష్యత్తు గురించో విపరీతంగా ఆలోచించేస్తే ఏమీ అయిపోదు. మారిపోయే పరిస్థితులు మారిపోవు. మనం ప్రశాంతంగా ఉండి రేపు రొద్దుట లేచి చక్కగా పనిచేసుకుంటే ఇంకా బాగుంటుంది తప్ప మనం దాని గురించి ఆలోచిస్తే అయితే పరిస్థితులు మారవు. కాబట్టి ఆలోచనలు అవి ఆందోళనలు అవి కూడా వీలైనంత తక్కువగా ఉండాలి. అట్లనే ఈ తిండి అది కూడా చక్కగా ముందుగానే తినేస్తే మంచిది. సాయంత్రం 7 ఆ టైం కల్లా భోజనం చేయగలిగితే మంచిది, బాగా నిద్ర అది పడుతుంది. సో ప్రాపర్ స్లీప్ ప్రాక్టీస్ అంటే ఏంటి సార్? దానికి ముందరే మన ఎక్సర్సైజులు చేయాలి. కొన్ని చోట్ల ఈ స్లీప్ థెరపీస్, స్లీప్ రూమ్స్ అని చెప్పి కూడా కొత్తగా వస్తున్నాయి కదా మార్కెట్లోకి. కొత్తగా రావట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంట్లో నిద్ర పట్టింది ఆ స్లీప్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటే నిజానికి ఇవాళ రేపట్లో స్లీప్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో మనం యూట్యూబ్లో చూస్తే స్లీప్ మ్యూజిక్స్ గంటల తరబడి అలా ఉంటాయి. ఖచ్చితంగా నిద్ర పడుతుందండి. సో ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. సో ఏవైతే లో హెడ్జ్లో తక్కువ హెడ్జ్లో వాళ్ళకి శబ్దం వింటూ ఉంటే వాళ్ళకి నిద్ర పడుతుంది. అట్లానే ఈ ఏదైతే మెలటోనిన్, అట్లానే ఈ మెగ్నీషియము, తర్వాత ఈ లైట్కి దూరంగా ఉండటం, వీటి వల్ల నిద్ర పడుతుందండి. సో ఇవన్నీ ప్రాపర్ స్లీప్ ప్రాక్టీసెస్ మనం ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు మీరు. మ్యూజిక్ అయితే డెఫినెట్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా
ఆ స్లీప్ మ్యూజిక్ అనేటువంటి రకరకాల ఫ్లూట్ మ్యూజిక్ కొంత ఉంటుంది, కొంత వేరే రకరకాల మ్యూజిక్స్ ఉంటూ ఉంటాయి. ఏవైతే ఈ మెరుపులు లేకపోతే థండర్ స్టామ్స్ మ్యూజిక్లు ఉంటాయి కొంత, అంటే వాటర్ ఫ్లోయింగ్ వాటర్, ఈ మ్యూజిక్లన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. వండర్ఫుల్ సార్. సార్ స్లీప్, ఇమ్యూనిటీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు సీజన్ కూడా బాగా చల్లగా అట్లా ఉంటుంది. ఫీవర్స్ రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం, ఫీవర్ అని. ప్రతిసారి ప్రతి ఫీవర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. అందరికీ తెలిసిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఓ పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది, ఓ క్రోసిన్ 650 వేస్తే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఓ 2-3 రోజులు, 4-5 రోజులు, మహా అయితే ఓ వారం రోజులు వేసిన సందర్భాలు కూడా మనం వింటూ ఉంటాం. అది అజ్ఞానం వల్ల కావచ్చు, మేబీ బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ టువర్డ్స్ మెడికల్ సిస్టమ్, ఏమన్నా కావచ్చు. పారాసెటమాల్ వేస్తే జ్వరం నిజంగా తగ్గిపోతుందా సార్, లేదా టెంపరీగా తగ్గుతుంది, దాన్నే మనం తగ్గింది అని భావిస్తున్నామా? ఈజ్ ఇట్ రియలీ సేఫ్ ప్రాక్టీస్? అసలు జ్వరం అనేటువంటిది మనిషి యొక్క శరీరానికి హాని జరుగుతున్నప్పుడు శరీరం స్పందించి విడుదల చేసేటటువంటి కొన్ని కెమికల్ మీడియేటర్స్ వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. జ్వరం అనేటువంటిది ఒక రక్షణ ప్రక్రియ. అది జ్వరం అనేటువంటిది దాని అంతటా అదే జబ్బు కాదు, ఒక ఇన్ఫెక్షను లేదా రకరకాల అనేక సమస్యల వల్ల, క్యాన్సర్లో కూడా జ్వరాలు వస్తాయి, హెచ్ఐవిలో కూడా జ్వరాలు వస్తాయి, లేకపోతే మలేరియా ఫైరల్ వస్తాయి. ఈ జ్వరం అనేటువంటిది మనం దేనివల్ల వస్తుందని తెలియదు. మన చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, అట్లని ఈ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరం మీద దాడి చేస్తూ నిరంతరం శరీరానికి, మనిషి యొక్క శరీరానికి ఈ ప్యాథోజన్స్ ఏవైతే వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నాయో, వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి చాలా తక్కువ సంఖ్య. నిజానికి ఇవేవి కలగజేయకుండా వాటి మనతో పాటు సహజీవనం చేసేటువంటి సూక్ష్మక్రిములు చాలా చాలా ఎక్కువ. సో నిజానికి జ్వరం వచ్చి ఏదైతే ఈ మనిషి సఫర్ అవ్వడం, లేకపోతే తర్వాత ఏదో డెంగ్యూయో, లేకపోతే మలేరియా, లేకపోతే ఇంకేదైనా రెస్పిరేటరీ న్యూమోనియా, లేకపోతే ఇలాంటి అనుకోవడం అనేటువంటిది చాలా తక్కువ. చాలా ఎక్కువగా కోవర్ట్గా ఉంటాయి. ఏవైతే ఓవర్ట్గా బయటికి లక్షణాలు బయటపడి, లేకపోతే ఎక్కువ కాలం బాధపడి మనం ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉండేటువంటివి చాలా తక్కువ. అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్లు మన శరీరం హ్యాండిల్ చేసేసి దాన్ని సప్రెస్ చేసేస్తూ ఉంటాం. అప్పుడే మనకి జ్వరంగా బయటపడుతుంది. ఎప్పుడైతే ఈ జ్వరంగా బయటపడుతుందో మనం దానికి సంబంధించి ఈ వంటి వేడిని తగ్గించడానికి, ఏదైతే నుదురు చూస్తేనో చేతులు పట్టుకుంటేనో వంటి వేడిని తగ్గించడానికి పారాసెటమాల్ వేస్తూ ఉంటాం ఎక్కువ మంది. మనం శరీరం యొక్క స్పందనను మనం సప్రెస్ చేసేస్తాం. దీని మూలంగా అది అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా పారాసెటమాల్ లేదా ఏదైతే యాంటీపైరెటిక్ వాడకం అనేటువంటిది కొద్దిపాటి ఉపశమనం, కొద్దిపాటి సౌకర్యం ఇస్తే తప్ప దాని మూలంగా ఈ వ్యాధి యొక్క పరిస్థితి తగ్గడం అనేటువంటిది లేదు. ఎస్, ఇప్పుడు ఏదైతే పారాసెటమాల్ ఇచ్చామో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు వ్యాకోచించి చెమటల రూపంలో బయటపడి ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ రక్తనాళాలు వ్యాకోచించినాయో ఇక్కడ రెండు జరుగుతాయి. మీరు చూడండి, ఏదో పారాసెటమాల్ వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిన తర్వాత ఎక్కువ మందికి నీరసం అనేటువంటిది జ్వరం వల్ల కాదు, ఈ పారాసెటమాల్ వేసుకోవడం వల్ల వాళ్ళలో బీపీ తగ్గిపోతుంది, వాళ్ళలో విపరీతమైన నిస్సత్తు వస్తుంది. సో చాలామంది చూడండి పడిపోతుంటారు, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే జ్వరం వచ్చింది ఏదో పారాసెటమాల్ వేసుకున్నారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ పడిపోవడం అనేటువంటిది కేవలం ఈ పారాసెటమాల్ వేసుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల బీపీ పడిపోతుంది. బీపీ పడిపోవడం వల్ల ఈ పేషెంట్ పైకి లేచినప్పుడు కళ్ళు తిరగడం, పడుకున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, అది బీపీ పర్వాలేదు తక్కువ ఉన్నప్పటికీ. ఎప్పుడైతే మనం కూర్చున్నారో లేదా నించున్నారో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ రకంగా మనం వేలు పెట్టి ఆ ప్రకృతి సహజంగా మనిషి యొక్క సహజమైనటువంటి ముందుకు వెళ్ళేటువంటి ఈ వ్యాధి నిరోధక వ్యవస్థలో మనం చేయిపెట్టి కలగజేసుకున్నామో అప్పుడు ఖచ్చితంగా అది వ్యాధికి సంబంధించి ఇంకా వర్సన్ అవుతుంది తప్ప చెడు అవుతుంది తప్ప అది మంచిది కాదు. ఇంకా కొన్ని ఇప్పుడు ఈ విషయాలు కొత్త తరాలకు ఎవరికి తెలియదు. నేను ఈ మధ్య ఒక చోట చదివాను, పాల్ ఓఫిట్ అని చెప్పేసి డాక్టర్ గారు, ఆయన ప్రొఫెసరు, అమెరికాలో ఆయన వాళ్ళ వ్యాక్సిన్ అడ్వైజరీ బోర్డు పీడియాట్రిక్, ఆయన బుక్ రాశారు ఈ మధ్యకాలంలో, ఓవర్ కిల్లింగ్ అని చెప్పేసి, వేర్ మెడికల్ ప్రొఫెషన్ హ్యాస్ గాన్ టూ ఫార్ అని చెప్పేసి అంటే చెప్తాడు ఆయన. సో చాలా కాలం క్రితం 1940s 50s అనుకుంటున్నా, గుర్తులేదు, అక్కడ వాళ్ళు ఒక కేసు రిపోర్ట్ చెప్తారు.
ఒక పేషెంట్ ఒక అమ్మాయికి విపరీతమైన ఫీవర్తో చేస్తున్నారు. అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి అన్ని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారు. అయినా ఫీవర్ వస్తూనే ఉంది. యాంటీబయాటిక్ ఇస్తున్నారు వాళ్ళకి అప్పట్లో, ఎప్పుడు 40s 50s అనుకుందాం. అవి ఇస్తున్నప్పుడు కూడా ఎంతకి జ్వరం తగ్గట్లేదు. జ్వరం వస్తూ ఉంది, వాళ్ళు పారాసిటమాల్, అప్పుడు యాస్పిరిన్ అలాంటివి, లేకపోతే ఇలాంటిది ఏదో ఇస్తూనే ఉన్నారు. అమ్మాయి జ్వరం తగ్గుతుంది, మళ్ళీ మర్నాడు వస్తుంది. కంటిన్యూస్గా జ్వరం రావడం, వాళ్ళు ఏదో ఇచ్చుకోవడం, జ్వరం రావడం ఇచ్చుకోవడం. సో నాలాంటి ఒక డాక్టర్ ఏం చేశారంటే, స్టాప్ యాంటీపైరటిక్, ఇది జ్వర నివారణ ఏదైతే ఉందో, అంటే ఉష్ణోగ్రత తగ్గించేటి ఉంటుందో అది ఆపండి అని చెప్పారు. సో పేషెంట్ రికవర్డ్. బాగా సివియర్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ యాంటీబయాటిక్ ఇస్తూ ఈ యాంటీపైరటిక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. యాంటీబయాటిక్ ఆఫ్ చేసి యాంటీబయాటిక్ ఒకటే కంటిన్యూ చేసినప్పుడు పేషెంట్ రికవర్ అయ్యారు. సో ఇలాంటి ఎనెక్డోట్స్ అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా మనకేంటంటే క్విక్ ఫిక్స్ కావాలి. మనకి ఒళ్ళు వేడిగా ఉందంటే ఒక టాబ్లెట్ వేసుకొని మన పనికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలి. సో అది అయితే పారాసెటమాల్ లేదా యాంటీపైరటిక్ ఉపయోగం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. బాగా పిల్లల్లో 5 ఏళ్ళు కొంచెం అటు ఇటు పిల్లలు, లేదా పసి పిల్లలు 1 year ఆడపిల్లలు, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్వరం తగ్గించాలి. అది పారాసెటమాల్ లాంటివో లేకపోతే ఏదో బ్రూఫెనో ఇలాంటిది ఏదైనా వేసి ఖచ్చితంగా తగ్గించాలి, నిమిషలేయడం మరోటో ఇంకోటం. ఎందుకంటే వాళ్ళలో సీజర్స్ వస్తాయి, ఫిట్స్ వస్తాయి, టెంపరేచర్ బాగా ఎక్కువైనప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఒకటి తడిగుడ్డుతో తొడవడం, అప్పటికి కూడా తగ్గకపోతే ఖచ్చితంగా పారాసెటమాల్ లాంటివి ఖచ్చితంగా వాడాల్సినట్టు అవసరం. పెద్దవాళ్ళు అయితే మాత్రం పారాసెటమాల్ వాడకం అనేటువంటిది నేను ఐఎమ్ అగైన్స్ట్ దట్. యూఆర్ అగైన్స్ట్ దట్. కానీ ఈ పారాసెటమాల్ అనేది సార్ ఎలా అయిపోయిందంటే సేఫ్ డ్రగ్, ఎవరైనా వాడచ్చు, కిడ్నీ టాక్సిక్ కాదు, ఇలా ప్రచారం జరిగే కొద్దీ అసలు ఎన్ని పారాసెటమాల్స్ పర్ డే తీసుకుంటే అది కిడ్నీ టాక్సిక్ అవ్వదు. పారాసెటమాల్ అనేటువంటి కిడ్నీ టాక్సిటీ లేదండి, కానీ లివర్ టాక్సిటీ ఉంది. అచ్చా, పారాసెటమాల్ ఒక 20 మాత్రలు తీసుకుంటే లివర్ చాలా వాళ్ళకి బిలిరూబిన్ బాగా పెరిగిపోయి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో అంటే నెమ్మదిగా తీసుకుంటే సేఫ్ డ్రగ్ ఎట్ ఆల్. డ్రగ్ అనేటువంటిది whether it is a drug or poison, it is the dose that determines. సో డోసును బట్టి మనం అది మందా లేకపోతే ఔషధమా లేకపోతే విషమా అనేటువంటిది నిర్ణయిస్తాం. సో పారాసెటమాల్ కూడా ఎక్కువ డోసు తీసుకుంటే ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ జరుగుతుంది, వాళ్ళకి జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. విన్నారు కదా. సో జ్వరం వచ్చి రాగానే ఒక పారాసెటమాల్ వేసేస్తే పని అయిపోతుంది అని ఆలోచించద్దు, దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంది. సో పారాసెటమాల్ ఎక్కువ వేసుకుంటే మేబీ కిడ్నీ టాక్సిక్ కాదు అని చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, బట్ సార్ చెప్పినట్లు ఇట్ ఈస్ లివర్ టాక్సిక్. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సార్ ఈ నేపథ్యంలో మాట్లాడితే మందు, ఇందాక మీరు అన్నారు ఏదైనా డోస్ ఒక మోతాదుకి మించితే అది పాయిజనే అని. ఈ నేపథ్యంలో సార్ వ్యాక్సిన్స్, ఇప్పుడు చిన్నప్పుడు మాత్రమే వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి మాత్రమే ఉండేవి, కానీ ఇవాళ రోజున ప్రతి దానికి ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, క్యాన్సర్కి వ్యాక్సిన్ రీసెంట్గా రష్యాలో డెవలప్ చేశారు, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ వ్యాక్సిన్ ఓవరాల్ అన్న బిగ్గర్ పిక్చర్ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్, ఇప్పుడు షీజర్స్కి వ్యాక్సిన్ ఉంది, ప్రతి దానికి వ్యాక్సిన్ 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 వ్యాక్సిన్. ఈ కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే, అమ్మ బాబోయ్ ఎందుకు వచ్చిన భయం, ముందరే వేసేస్తే వ్యాక్సిన్ మనం సేఫ్గా ఉంటాం కదా. ఆఖరికి డిసెంట్రీకి కూడా వ్యాక్సిన్ ఉంది అని ఈ మధ్య తెలుసుకున్నాను సార్ నేను. అలా వ్యాక్సిన్ దేనికి లేదు అన్నది ఆలోచిస్తే ప్రాబబుల్లీ ఏం లేదేమో కూడా. ఇంత వ్యాక్సినేషన్ మంచిదే అంటారా సార్? అంటే నేను మోడర్న్ మెడిసిన్లో క్వాలిఫైడ్ డాక్టర్గా వాళ్ళు చెప్పేది వ్యాక్సిన్స్ అనేటువంటివి ఖచ్చితంగా చాలా తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా వరకు వ్యాక్సిన్స్ రక్షణ ఇస్తూ ఉంటాయి. సో వీ కెన్ గో ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వ్యాక్సిన్స్ ఏవో హెర్పిస్ అలాంటి వాటికి, సర్పీ అలాంటి వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, దట్ కాస్ట్ ఎ లాట్. బట్ అది అందరికీ రొటీన్గా వచ్చే జబ్బు కాదు. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో, ఎవరికైతే ఒక షుగర్ ఉందో, ఎవరికైతే ఇతర జబ్బులు ఉన్నాయి, లైక్ ఒక డయాలసిస్ లాంటిది జరుగుతుంది, లేకపోతే ఒక ట్రాన్స్ప్లాంట్ జరిగింది, ఇలాంటి వాళ్ళకి, అలాంటి హెల్త్ కండిషన్స్ స్ట్రీనెస్ ఉన్న వాళ్ళకి ఆలోచించవచ్చు సార్. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ట్యూబర్క్లోసిస్కి వ్యాక్సిన్ ఉంది, న్యూమోనియాకి వ్యాక్సిన్ ఉంది, షిజిల్స్కి వ్యాక్సిన్ ఉంది. అసలు ఇంకా వ్యాక్సిన్ లేనిదేంటి సార్? ప్రతిదీ ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, సీజన్ మారుతోంది, జలుబులు జ్వరాలు వస్తున్నాయంటే ఫ్లూకి వ్యాక్సిన్. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపు మనం చిన్నప్పుడు అందరూ కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ తీసుకునేవాళ్ళే. బీసీజీ వ్యాక్సిన్ అనేటువంటిది క్షయకి మనం ఇస్తున్నాం, కానీ మనం దేశంలో చూసుకుంటే 80 లక్షల మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో ఈ నో వ్యాక్సిన్ ఈజ్ కంప్లీట్లీ టోటల్లీ ప్రొటెక్టివ్. సో అది పూర్తిగా ఇచ్చేస్తుందని చెప్పలేము. సో అది రిస్క్ అయితే తగ్గిస్తుంది. అంటే సార్ అందరూ అనుకుంటున్నట్టు
డాక్టర్స్ అడ్వర్టైజ్ చేయడానికో లేకపోతే దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేయడానికో ఇన్ని వ్యాక్సిన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అని చూడకుండా ఇది నిజంగా ఒక సేఫ్ ప్రాసెసే, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి మంచిదే అన్న ఒపీనియన్లో ఉండాలా? అంటే ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి. లైక్ అంటే పేరు పెట్టి చెప్పేయకూడదు. కొన్ని వ్యాక్సిన్స్ ఒక 15,000 రూపాయల వ్యాక్సిన్ డోసు అటు చెప్తూ ఉంటారు. నిజానికి అంత అది కాస్ట్ ఎఫెక్టివ్ అనేటువంటిది నేను చూస్తాను. దాని ట్రీట్మెంట్ 3,000 కంటే తక్కువ అవుతుంది ఒకవేళ వస్తే అప్పటికి. కదా. ఎక్కువ మంది పేషెంట్లకి వచ్చినప్పుడు కూడా దానికి సీక్వెల్ ఏమి ఉండవు, పెద్ద దుష్పరిణామాలు ఏమి ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూసుకోవడం, మనం మాట్లాడుకోవచ్చా సార్ అలాంటి affordability. వ్యాక్సిన్స్ ఏంటి అని, సో దట్ అట్లీస్ట్ అవి అంటే వేయించుకునేటప్పుడు ఇటీవల కొత్తగా జనాలకి వచ్చినటువంటి అంటే దోస్ హూ కెన్ ఎఫర్డ్, డబ్బులు అనేది మ్యాటర్ కాదనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు షింజిల్స్కి ఏదైతే మన సర్పిక్ అంటాం కదా, అది హెర్పిస్ జోస్టర్ అంటాం, అలాంటి దానికి వచ్చిన వ్యాక్సిన్ ఒక 15,000, అదే 2 డోసులు తీసుకోవాలి, 11,000 2 డోసులు, ఇట్లా ఏవో ఉన్నాయి. సో మనకి వచ్చేదే తక్కువ, నెంబర్ 1. అయితే ఖచ్చితంగా ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉన్నారో, ఎవరికైతే డయాబెటీస్ లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే డబ్బు పెద్ద మ్యాటర్ కాదు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ జనరల్గా 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళందరికీ వేసేద్దామంటే 15,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు అనేటువంటిది మనిషి మన సగటు ఒక మనిషి కుటుంబానికి నెల ఆదాయం అయి ఉండొచ్చు. వండర్ఫుల్ సార్, గాట్ ఇట్. సార్ బేసికల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. రష్యా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ వ్యాక్సిన్, అది ఫ్రీగా ఇస్తున్నారట జనాలకి. బట్ స్టిల్ మన ఇండియాలో కానీ లేకపోతే ఇతరత్ర పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో కానీ టోటల్గా దానికి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇంకా. బట్ రష్యా అయితే మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం క్యాన్సర్కి వ్యాక్సిన్ డెవలప్ చేసాము అని చెప్పి చాలా గర్వంగా ప్రపంచంలోకి రిలీజ్ చేస్తుంది. నిజంగా క్యాన్సర్ జబ్బుకి వ్యాక్సిన్ వేసుకుంటే నివారించగలము అనుకుంటే సార్ గేమ్ చేంజరే కదా సార్ మెడిసిన్లో అది. డెఫినెట్గానండి. ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఇట్ ఈజ్ అది 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 ఒక కలగూరు గంప. శరీరంలో ప్రతి అవయవం, ప్రతి సిస్టము క్యాన్సర్ గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి లివర్కి క్యాన్సర్లు, సో కొన్ని లివర్కి కలగజేసేటువంటి హెపటైటిస్ బి వంటివి లివర్కి కలగజేస్తుంది. అదే గర్భాశయ కంఠం, సర్వికల్ క్యాన్సర్, ఏదైతే హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం, అవి కలగజేస్తూ ఉంటాయి. అట్లా మిగతావి ఎబ్స్టీన్ బార్ వైరస్ అంటాం, కొన్ని ఏవైతే కొన్ని బర్కిట్స్ లింఫోమాలు అవి అంటూ ఉంటాం మేము, లింఫ్ నోడ్స్లో క్యాన్సర్లు అవి వస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాల క్యాన్సర్లకి రకరకాల జీవులు వైరస్లు కారణం అవుతూ ఉంటాయి. సో వాటి క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేటువంటిది క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తుంది. అట్లానే అదే లివర్ క్యాన్సర్ రాకుండా. అట్లానే ఏదైతే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి బిఫోర్ డెబ్యూ వాళ్ళ సెక్షువల్ లైఫ్ స్టార్టింగ్కి ముందు ఇచ్చేయండి అని చెప్తున్నాం. అది కూడా గర్భాశయ కంటక. అంటే వేరు క్యాన్సర్లకి వేరు ఇంజక్షన్లు అనేటువంటివి లేదా వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇప్పటికే ఉన్నాయి. సో ఇది మీరు చెప్తున్నటువంటిది ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇవి ఫలానా రష్యా తయారు చేసినది, ఇది చాలా వేగ్గా ఉందండి. దట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఎందుకంటే ఒక్కొక్క క్యాన్సర్, ఒక్కొక్క ప్యాథాలజీ అనేటువంటిది వేరేగా ఉంటుంది. ఇటియాలజీ ఏదైతే కారకం ఏదైతే ఉందో ఆ క్రిమి వేరేగా ఉంది. సో అన్నింటికి ఒకటే అనేటువంటిది కుదరదు, వ్యాక్సిన్ అనేటువంటిది జరగదు. అది మరి వాళ్ళు దేనికి డెవలప్ చేశారో దేనికి ఇస్తున్నారో మనకు తెలియదు. ఇంచుమించుగా ఏ వివరాలు కూడా లేని ఒక వేగ్ న్యూస్ అనేటువంటిది ఒక సెన్సేషనల్గా జనం మధ్య రౌండ్స్ వేస్తుంది తప్ప అది అంత అసహంగానూ లేదు. అట్లనే అది అసాధ్యం కూడా జరిగే పని కాదు. ఎందుకంటే ఏ క్యాన్సర్కి ఆ క్యాన్సర్కి విడివిడిగా ఇటియాలజీలు ఉంటాయి, వాటిని మనం అడ్రస్ చేయాలి. ఈ ఆడపిల్లలకైతే మనం హెచ్పివి వ్యాక్సిన్, అట్లనే ఈ సెక్షువల్ యాక్టివ్ కొంతమందికి ఇట్లా వీళ్ళకేమో హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇట్లా రకరకాల వ్యాక్సిన్. హెపటైటిస్ సి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే అది అసలు అసాధ్యం అంటారు మీరు. ఇటియాలజీ వేర్. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా క్యాన్సర్ అనేది ఒక టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోకుండా సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఒక స్టడీలో ఈ మధ్య తెలుసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ప్రతి చిన్నదానికి హెయిర్కి ఒక సప్లిమెంట్, నెయిల్స్కి ఒక సప్లిమెంట్, స్కిన్కి ఒక సప్లిమెంట్, తర్వాత ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ లివర్కి ఒక సప్లిమెంట్, మల్టీవిటమిన్ సప్లిమెంట్, వెయిట్ తగ్గాలంటే జస్ట్ టాబ్లెట్స్ వేసుకొని సప్లిమెంట్స్ ద్వారా ఇన్ని సప్లిమెంట్స్ బాడీకి మనం అందించడం వల్ల హెల్త్ విపరీతంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఒక సర్వే కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈక్వల్గా ఇంకొక మాట ఏంటంటే 25 to 30 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ సప్లిమెంట్స్ రోజుకి ఎంతో కొంత తీసుకోవాలి. దిస్ ఈజ్ ది హెల్త్ మ్యాండేట్ అని కొందరు చెప్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ సార్? ఒకటి, మనం తినేటువంటి ఆహారంలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు ఏవైతే న్యూట్రిషనల్ ఏజెంట్స్ ఉంటాయో, వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, మనకు తగినంతగా అందట్లేదండి. అందువల్ల ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది మేలే. ఎక్కువ సప్లిమెంట్స్ ఒకటి అవి వాటర్ సాల్యుబుల్, దట్ మీన్స్ శరీరంలో ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కువైతే అది వాటర్ సాల్యుబుల్ ఏదైనప్పటికీ కూడా యూరిన్లో పోతుంది. మనం తీసుకుంటాం బి కాంప్లెక్స్ తీసుకున్న వాళ్ళకి యూరిన్ పసుపు రంగులో వస్తుంది. కరెక్ట్. అది మన శరీరం అవసరమైన మేరకు తీసుకుంది, మిగతాది బయటకు వదిలేస్తుంది. సో అట్లానా మ్యాక్సిమము ఇవి ఎక్కువగా నష్టాన్ని కలిగజేసేవైతే కాదు, ఎఫోర్డబిలిటీని బట్టి తీసుకోవచ్చు. సో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నష్టం కలగదంటారా? డెఫినెట్గా నష్టం అయితే కలగదండి. కానీ సార్ చిన్న పిల్లలు ఇర్రేషనల్గా తీసుకోవడం అర్థం కాదు. 10 years 5 years పిల్లలకి కూడా గమ్మీస్ రూపంలో సప్లిమెంట్స్ వచ్చేసాయి. అంత చిన్న పిల్లలకి కూడా సప్లిమెంట్స్ ఇవ్వచ్చా అయితే? అది ఇప్పుడు ఎక్కువగా మనం ఇప్పుడు ఇవాళ రేపట్లో ల్యాబొరేటరీ టెస్టులు ఉంటూ ఉంటాయండి. ఈ ల్యాబొరేటరీ టెస్టులు విపరీతం, అసలు ఒక 20 పేజీలు తీసుకొచ్చి మొహాన్ పడేసి, లేదా అసలు పేజీలు ప్రింట్అవుట్స్ కూడా ఉండు, వాట్సాప్లో లేదా దీంట్లో షేర్ చేసి డాక్టర్ అది చూడండి అంటూ ఉంటారు. ఇవేవో ప్యాకేజీల్లో అన్ని టెస్టులు చేసి పడేస్తున్నారు. సో ఇది ఎంత కామెడీగా ఉంటుందంటే, ఐఎమ్ సారీ టు సే దాట్. కొన్ని ఈ విషయాలు షేర్ చేయకూడదేమో నాకు తెలియదు, కానీ బట్ నేను డాక్టర్గా కాకుండా ఒక సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వైటమిన్ డి అది టెస్ట్ చేస్తారు. అదేదో ఒక 1000 రూపాయలు 800 అది విడిగా చేసుకుంటాయి. ప్యాకేజీలో అయితే మొత్తం అన్ని 2000 రూపాయలకి అన్నీ చేసేస్తున్నారు, లేకపోతే ఎంత చేస్తున్నారో నాకు తెలియదు. సో అట్లాంటప్పుడు దానికి తక్కువ వచ్చిందంటే ఏమైపోతుంది? ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే 20 రూపాయలు 30 రూపాయలు, వారం రోజులకు ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. నిజంగా డెఫిషియన్సీ ఉందనుకుంటే, ఎవరైతే పూర్తిగా అసూర్యం పస్యగా అయితే సన్ ఎక్స్పోజర్ లేకుండా ఏసీలోనే తిరుగుతూ ఎండలో లేని వాళ్ళకి ఏమైనా తీసుకోవచ్చు, తప్పేం లేదు. అట్లానే వైటమిన్ B12 అది డెఫిషియన్సీ అని ఈ టెస్టులు ఏం ఉపయోగం ఉంది? ఆ టెస్ట్ చేసుకోవడానికి 1000 రూపాయలు అవుతుంది. మనం ట్యాబ్లెట్లు తీసుకుంటాం అంటే ఏదైతే మిథైల్ కోబాలమినో లేకపోతే సైనకోబాలమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే అవి చాలా తక్కువ రేటు. వాట్ ఈస్ ద ఫన్? అదేమి మిమ్మల్ని హాన్ చేయవే. అంటే వైటమిన్ డి అలా వేసుకోవడం స్టార్ట్ చేస్తే వైటమిన్ ఏ వేయాలి, డి వేయాలి, B12 వేయాలి, బి కాంప్లెక్స్ వేయాలి.